యువత బాగుపడాలంటే మళ్ళీ బాబు రావాలి. యువతకు ఉద్యోగ అవకాశాలను మళ్ళీ బాబు రావాలి. యువతకు ఉద్యోగ అవకాశాలను మళ్ళీ బాబు రావాలి. బాబు రావాలి, జాబు రావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి. జాబు రావాలంటే బాబు రావాలి. ప్రతి యువత బాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో మా బతుకులు బాగుపడతారని ఎదురు చూస్తున్నారు. ప్రతి యువత ముందుకు రెడీగా ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ ఓటు వేయడానికి. అదేవిధంగా కావల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారికి సైకిల్ మీద ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ మీద ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కావలి నియోజకవర్గం, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుస్తుందని ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. యువత అయితే బాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, ఉత్సాహం ఉన్నారు. మీ అందరూ ఇంకా కూడా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో మన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ రాష్ట్రం బాగుపడబోతుంది. ఈ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. యువతకి ఏ ఇది లేకుండా, యువతకు ఉద్యోగాలు లేవు, ఏ ఒక అభివృద్ధి లేదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఖచ్చితంగా మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలి. అమరావతి రావాలన్నా, పోలవరం రావాలన్నా, ఏ కాలువ కావాలన్నా, ఏ రోడ్డు కావాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన రోడ్లు బాగుపడతాయి, కాలువలు బాగుపడతాయి, యువత జాబ్ వస్తుంది, అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది. నమ్మకం ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ప్రజలను ఓట్లు వేస్తారు. 150 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చోబోతున్నారు. దీనికి తథ్యం, దీనికి సందేహం.